Good evening, all students. How are you all doing? అందరూ బాగున్నారా? వెరీ గుడ్. నేను కూడా బాగున్నాను. వెల్, మై నేమ్ ఇస్ హరిణి. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఆల్ ఇంగ్లీష్. సో మీరందరూ కూడా ఇంగ్లీష్ క్లాసెస్లో ఇంగ్లీష్ చక్కగా నేర్చుకొని మీ ఫ్రెండ్స్ అందరితో ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. వెల్, బిఫోర్ గోయింగ్ టు టేక్ ద క్లాస్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ షార్ట్ స్టోరీ. చాలా షార్ట్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. సో ఇట్స్ అబౌట్ the power of one broom. The power of one broom. Can you see her? Can you see here? What is broom? Broom అంటే ఏంటి? ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది, రైట్? ద థింగ్ విచ్ ఈస్ యూస్ టు క్లీన్ ద ఫ్లోర్. చీపురు. చీపురు అంటాం కదా, దట్ ఈస్ కాల్డ్ బ్రూమ్. ద పవర్ ఆఫ్ వన్ బ్రూమ్. ఈ బ్రూమ్ ఏం చేసింది? ఈ బ్రూమ్ ఏం చేసింది అనేది కథ చూద్దామా? ఐ యు ఎక్సైటెడ్ టు నో వాట్ దిస్ బ్రూమ్ హ్యాస్ డన్? గుడ్. సో నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాము. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ అ టౌన్ వేర్ ఆల్ ద స్ట్రీట్స్ ఆర్ ఫిల్డ్ విత్ డర్ట్ అండ్ ఫుల్ ఆఫ్ డస్ట్. అన్హైజీనిక్ గా మొత్తం చెత్త అంతా ఎక్కడ పడితే అక్కడ పడేసింది. చాలా కంపు కొడుతూ చాలా చిరాగ్గా అందరూ చూస్తూ ఉన్నారు, కానీ ఎవరు ఏమి యునో దే ఆర్ ఫీలింగ్ వెరీ టెరిబుల్ టు స్టే దేర్. సో ఇదంతా చూస్తున్న ఒక అబ్బాయి, నెక్స్ట్ ఒక అబ్బాయి ఏం చేశాడు అంటే తనే బ్రూమ్ పట్టుకొని, దిస్ ఇస్ ఆల్సో థింగ్ టు యూజ్ టు క్లీన్ ద డస్ట్. సో అది పట్టుకొని క్లీన్ చేస్తూ ఉన్నాడు. సో హీ హ్యాస్ టేకెన్ ఇనిషియేషన్. అలా చేస్తున్న టైంలో అతన్ని చూసి మిగిలిన వాళ్ళందరూ హేళన చేశారు. దే క్రిటిసైజ్డ్ హిమ్ ఫర్ క్లీనింగ్. నువ్వు క్లీన్ చేస్తున్నావా అని చెప్పి నవ్వుతూ ఉంటే, ఎందుకు అలా నవ్వుతున్నారు? తప్పేంటి? మన ఏరియాని మనం క్లీన్ చేసుకుంటే తప్పేంటి? నేను చేస్తున్నాను, వీలైతే మీరు కూడా చేసి హెల్ప్ చేయండి అని చెప్పి అంటాడు. సో నెక్స్ట్ ఇది చూసిన ఒక అమ్మాయి, షీ ఆల్సో కేమ్ టు హెల్ప్ హిమ్. తను కూడా మొత్తం గార్బేజ్ ని పిక్ చేస్తూ హెల్ప్ చేస్తుంది, ఆ డస్ట్బిన్ లో పడేస్తూ. వీళ్ళిద్దరిని చూసి మిగిలిన పిల్లలు కూడా హెల్ప్ చేయడానికి రెడీ అయిపోయారు. నెక్స్ట్ చూసినట్లయితే మనము మిగిలిన పిల్లలు కూడా ఎంచక్కా ఆడుతూ పాడుతూ గార్బేజ్ అంటే ఏంటి? చెత్త కలెక్ట్ చేస్తూ అలా కవర్స్ లో పడేసి డస్ట్బిన్ లో పడేస్తూ ఉన్నారు. ఈ పిల్లల్ని చూసి పెద్దవాళ్ళు కూడా దే హ్యావ్ ఆల్సో జాయిన్డ్ టు హెల్ప్ దెమ్. సో నెక్స్ట్ చూస్తే మనము మిగిలిన పెద్దవాళ్ళు కూడా మంచిగా బ్రూమ్ పట్టుకొని చీపురు పట్టుకొని డస్ట్బిన్స్ లో వేస్తూ మొత్తం ఆ స్ట్రీట్స్ అన్ని, ఆ కాలనీలో ఉన్న స్ట్రీట్స్ అన్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే పెద్దవాళ్ళని చూసి మిగిలిన యూత్ కూడా అందరూ, everybody came forward to clean the streets using broom, covers, dustbins and all that. ఇవన్నీ చూసి ఇంప్రెస్ అయిన గవర్నమెంట్ ఆఫీసర్స్ కొంతమంది, అరే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్ గా ఉన్నారు, ఈ స్ట్రీట్స్ అంతా ఇంత డర్ట్ తో నిండిపోతే వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చి ఊడుస్తున్నారు, దే హ్యావ్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ అని చెప్పి వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి వాళ్ళంతటా వాళ్ళగా చాలా చెత్త బుట్టలు డస్ట్బిన్స్ ని తీసుకొచ్చి ఆ విలేజ్ లో, ఆ స్ట్రీట్స్ లో పెట్టసాగారు. నెక్స్ట్ చూస్తే ఆ ఆ డస్ట్బిన్స్ అలా పచ్చ కలర్ లో ఉంది కదా, డస్ట్బిన్స్ తీసుకొచ్చి అలా వాళ్ళకి ఇవ్వడం జరిగింది, స్ట్రీట్స్ లో పెట్టడం జరిగింది. వేరియస్ కైండ్స్ ఆఫ్ డస్ట్బిన్స్, లైక్ నెక్స్ట్ చూస్తే సపరేట్ కేటగిరీస్ లాగా, ఎలా అంటే పేపర్ కి ఒక డస్ట్బిన్, నెక్స్ట్ స్లైడ్ లో పేపర్ కి ఒక డస్ట్బిన్ అండ్ ప్లాస్టిక్ ఒక డస్ట్బిన్, ఇలా మెటల్ కి ఒకటి, ఇలా వేరియస్ డిఫరెంట్ డస్ట్బిన్స్ అలా డిస్ట్రిబ్యూట్ చేసేసి ప్రతి స్ట్రీట్ లో వాళ్ళందరూ కలిసి దేని దానికి సపరేట్ డస్ట్బిన్ లో పెట్టేసి స్ట్రీట్స్ అంతా కూడా క్లీన్ చేసేసారు. నెక్స్ట్ చూస్తే మనము ఆ స్ట్రీట్స్ ఎంత క్లీన్ గా ఉన్నాయో మీరు చూడొచ్చు. ఇదంతా ఇంప్రెస్ అయిపోయి ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ విలేజ్ కి పార్క్ కట్టించారంట. వీళ్ళు ఎంత రెస్పాన్సిబుల్, చాలా చక్కగా నీట్ గా ఉంచుకుంటున్నారు, మనం కూడా మన వంతు సహాయం ఏదైనా చేద్దామని చెప్పి ముందుకొచ్చి గవర్నమెంట్ ఆఫీసర్స్ ఇలా పార్క్ కూడా, అమ్యూజ్మెంట్ పార్క్ లాగా ఇలా కట్టారనమాట. మిగతాది కూడా చూస్తే నెక్స్ట్ స్లైడ్ లో ఇంకా మనం చాలా ఆట వస్తువులు పార్క్ లో ఇలా కట్టారు. చూడండి ఎంత అందంగా ఉంది. ఫస్ట్ పిక్చర్ చూసారా ఎంత డర్టీగా ఉంది? అందరూ తల చెయ్యేసి మొత్తం క్లీన్ గా చేసే వాళ్ళకి పార్క్ కూడా వచ్చేసేసింది. సో నెక్స్ట్ చూస్తే ఆ చూడండి ఎంత క్లీన్ గా ఉందో విలేజ్ అంతా, ఆ స్ట్రీట్స్, ఆ కాలనీస్ అంతా కూడా, కదా.
సో వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ చెప్పండి. విల్ సీ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. సి హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో ఫస్ట్ పిక్చర్ ఎంత డర్టీగా అసహ్యంగా ఉంది, ఇజంట్ ఇట్? ఇప్పుడు ఎంత pathetic గా ఉందో, ఇప్పుడు చూడండి ఎంత ప్లెజెంట్ ఫీల్ వచ్చేస్తుందో. సో నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాము. ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇస్ చేంజ్ బిగిన్స్ విత్ యూ. చేంజ్ అనేది మీతో స్టార్ట్ అవ్వాలి. ఓకే, మనం మారుతున్నామా లేదా అనేది మనం చూడాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మారాలి అని మనం అనుకోవడం కాదు. ఫస్ట్ మనం వీ హ్యావ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. ద ఇనిషియేషన్ హ్యాస్ టు బిగిన్ ఫ్రమ్ అస్, ఫ్రమ్ యూ. నెవర్ థింక్ అ స్మాల్ యాక్ట్ లైక్ పికింగ్ అప్ అ లిటర్ ఈస్ యూస్లెస్. లిటర్ అంటే ఏంటి? పీసెస్ ఆఫ్ పేపర్, రబిష్ దట్ లెఫ్ట్ ఇన్ పబ్లిక్ ప్లేస్. ఇప్పుడు మీ క్లాస్ రూమ్లో అయినా కానీ, మీరున్న స్కూల్లో అయినా కానీ, ఫ్లోర్ మీద ఏదైనా చిత్తు కాగితం కనిపించింది అనుకోండి, తీసి డస్ట్బిన్ లో పడేయండి. మీ హాస్టల్ రూమ్స్ లో కూడా ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా పెట్టుకోకుండా చాలా నీట్ గా సర్దుకోండి. ద చేంజ్ బిగిన్స్ విత్ యూ. ఓకే, యూ హ్యావ్ టు టేక్ ద ఇనిషియేషన్ టు కీప్ ఆల్ యువర్ సరౌండింగ్స్ క్లీన్ అండ్ నీట్. మీ స్కూల్ కూడా చాలా నీట్ గా ఉండాలి కదా. క్లెన్లీనెస్ ఈజ్ అవర్ డ్యూటీ, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఆల్ రైట్. సో మీరందరూ కూడా మీ సరౌండింగ్స్ ని, క్లాస్ రూమ్స్ ని నీట్ గా ఉంచుకుంటారని నేను అనుకుంటున్నాను. టేక్ ద ఇనిషియేషన్ మై డియర్ స్టూడెంట్స్, కీప్ యువర్ సరౌండింగ్స్ నీట్ అండ్ క్లీన్, బీ హైజీన్. సో వెల్, కమింగ్ టు ద క్లాస్ టుడే, మనము బర్త్డే గురించి చెప్పుకుందాం. బర్త్డేయా? ఎస్, బర్త్డే గురించి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గురించి, అండ్ పిక్నిక్ గురించి చెప్పుకుందాం. ఐ యూ ఇంట్రెస్టెడ్ టు నో అబౌట్ బర్త్డే? మనం బర్త్డే గురించి ఏం తెలుసుకుంటాము? ఎస్, వీ హ్యావ్ టు నో వై వీ హ్యావ్ టు సెలబ్రేట్ బర్త్డే. మన బర్త్డేకి మన ఫ్రెండ్ని ఎలా ఇన్వైట్ చేయాలి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు అసలు మీకు ఒక చిన్న అవగాహన అయినా ఉందా లేదా అనేది నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఐ ఆల్ రెడీ టు టేక్ ద టెస్ట్ మై డియర్ స్టూడెంట్? చాలా సింపుల్ క్వశ్చన్స్, డోంట్ వరీ. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇస్తాను మీకు. ఎస్, ఆర్ వి రెడీ టు టేక్ ద టెస్ట్? ఎస్. టెస్ట్ 1 అబౌట్ బర్త్డే. Is it visible, the screen? Yes. Um, okay. So now I'm going to conduct the test. Very basic, simple questions just to, uh, you know, um, yes, start చేద్దాం ఇప్పుడు మనము. First one, first one. Yes, test. సో హవెవర్, ఓకే, టెస్ట్ కండక్ట్ చేసే తర్వాత చేద్దాము. అండ్ ముందు బర్త్డే అనగానే ఫస్ట్ మీకు ఏం గుర్తొస్తుంది? వాట్ యూ రిమైండ్ వెన్ ఐ టాక్ అబౌట్ బర్త్డే? న్యూ క్లోత్స్, చాక్లెట్స్, నెక్స్ట్ ఇట్స్ కేక్. సి హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. బర్త్డే అనగానే కేక్ గుర్తొస్తుంది, చాక్లెట్స్ గుర్తొస్తాయి, కొత్త బట్టలు గుర్తొస్తాయి, రైట్? అనదర్ వన్, వాట్ ఎల్స్ డూ యూ రిమెంబర్? టెల్ మీ, టెల్ మీ, వాట్ ఎల్స్ డూ యూ రిమెంబర్? నెక్స్ట్. ఎస్. అండ్ వన్ మోర్, ద నెక్స్ట్ వన్. సి, బర్త్డే అనగానే పార్టీ. పార్టీ చేసుకుంటే మన ఫ్రెండ్స్ అందరూ కూడా గిఫ్ట్స్ ఇస్తారు కదా. సో గిఫ్ట్స్ తర్వాత ఇంకేం గుర్తొస్తుంది మీకు చెప్పండి బర్త్డే అనగానే? సో ఇవన్నీ గుర్తొస్తాయి కదా. అసలు బర్త్డే ఏంటి? బర్త్డే ఎందుకు చేసుకుంటాము? సో బర్త్డే ఈస్ ద డే వెన్ వీ వర్ బర్న్. మనం పుట్టినరోజు, పుట్టిననాడు సెలబ్రేట్ చేసుకుంటాం. ఇట్ ఈస్ అ వెరీ స్పెషల్ డే ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో అదొక స్పెషల్ డేగా మిగిలిపోతుంది. వీ సెలబ్రేట్ బర్త్డేస్ ఎవ్రీ ఇయర్ విత్ జాయ్ అండ్ లవ్, రైట్? బర్త్డే అనగానే మంచి చాక్లెట్స్ తీసుకొచ్చి ఫ్రెండ్స్ అందరికి, టీచర్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేసి బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. అందరూ విషెస్ చేస్తారు కదా. సో ద నెక్స్ట్ స్లైడ్, రీజన్స్ టు సెలబ్రేట్ బర్త్డేస్. ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? కొంతమంది ఏముందిలే బర్త్డే అనుకుంటారు. బట్ వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ ద లైఫ్ విచ్ వాస్ గివెన్ బై గాడ్. బర్త్డేస్ రిమైండ్ us టు బి గ్రేట్ఫుల్ ఫర్ అనదర్ లైఫ్ అండ్ గ్రోత్. మనకు ఒక లైఫ్ వచ్చింది, వీఆర్ ఏబుల్ టు సీ దిస్ వరల్డ్, ఎంజాయ్ ఎవ్రీథింగ్, నేచర్, వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ వీ గాట్ గివెన్ బై ద గాడ్.
our surroundings. We have to be grateful, thankful to it. To spend time with loved ones, we celebrate with family and friends. బర్త్డే వచ్చిందంటే ఇంచక్క పేరెంట్స్తో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో, టీచర్స్తో హ్యాపీగా గడుపుతూ ఉండొచ్చు. విచ్ హెల్ప్స్ అస్ ఫీల్ లవ్డ్ అండ్ స్పెషల్. మనకంటూ మనం ఆ రోజు, మీకు ఒకటి చెప్పిన, మీ బర్త్డే అయితే ఏ టీచర్ కొట్టరు కదా. మీరు హోంవర్క్ చేయకపోయినా కానీ మేడం కొట్టరు. ఇజంట్ ఇట్ స్పెషల్ టు అస్? మంచిగా హోంవర్క్ చేయకుండా ఎస్కేప్ అవ్వచ్చు కదా ఆ ఒక్క రోజే. ఓకే, దట్ ఈస్ అ బిగ్ రిలీవింగ్ డే ఫర్ యూ ఆల్. ద నెక్స్ట్ వన్. సో టు క్రియేట్ హ్యాపీ మెమరీస్, మనమంటూ ఒక మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, వాళ్ళ 10th బర్త్డే, ఇప్పుడు నేను ఇంకొక ఇయర్ పెరిగాను, ఇయర్ అయినా నేను చాలా బాగా చదవాలి, నేర్చుకోవాలి. ఓకే, సెలబ్రేటింగ్ విత్ కేక్స్, గిఫ్ట్స్, గేమ్స్ గివ్స్ అస్ బ్యూటిఫుల్ మెమరీస్. టు రిసీవ్ బ్లెస్సింగ్స్ అండ్ గుడ్ విషెస్, అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. పేరెంట్స్, టీచర్స్, ఎవ్రీబడి, ఫ్రెండ్స్ బ్లెస్సింగ్స్ తీసుకుంటే గుడ్ హెల్త్ అండ్ సక్సెస్ అవుతాము. ఫ్రెండ్స్ గివ్స్ అస్ గ్రీటింగ్స్ అండ్ గిఫ్ట్స్. గిఫ్ట్స్ ఇస్తుంటే ఎంత బాగుంటుందో ఆ గిఫ్ట్స్. అరే మా ఫ్రెండ్ ఇచ్చాడ్రా ఇది అని అందరికి చూపెట్టుకుంటాం కదా. ఇజంట్ ఇట్? దట్స్ అ స్పెషల్ డే ఫర్ ఆల్ ఆఫ్ us. సో నెక్స్ట్ వన్, టు రిఫ్లెక్ట్ అండ్ సెట్ న్యూ గోల్స్. గోల్స్, ఇప్పుడు మీరందరూ 6th క్లాస్, రైట్? ఒక 1 year వచ్చి ఒక మీకు బర్త్డేస్ వస్తాయి, రైట్? సో ఆ క్లాస్లో నేను బాగా నేర్చుకోవాలి. లాస్ట్ ఇయర్లో నాకు నెంబర్స్ అంటే ఏంటో తెలియదు, ఈ ఇయర్ అయినా నేను నెంబర్స్, టేబుల్స్ నేర్చుకుంటా. సో ఆ గోల్స్ అనేవి సెట్ చేసుకోవాలి, ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించాలి, రైట్? సో ప్లాన్ టు డూ బెటర్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. To feel happy and confident with others, celebrate our day, we feel important and motivated. సో ఇలా గోల్స్ సెట్ చేసుకుంటూ, పోయిన ఇయర్ నేను ఈ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాను, ఈ ఇయర్ నేను ఈ సబ్జెక్ట్లో బాగా స్ట్రెంగ్త్ గెయిన్ చేయాలి, బాగా చదువుకోవాలి, పేరెంట్స్ని ప్రౌడ్ ఫీల్ చేయాలి, టీచర్స్ని ప్రౌడ్గా ఫీల్ చేయాలి అన్న పట్టుదల అనేది రావాలి మనందరికీ. ఓకే, సో సెట్ అ పాజిటివ్ గోల్స్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ యు సీ the sixth conclusion ఏంటి అసలు, ఫైనల్, బర్త్డేస్ ఆర్ జస్ట్ అబౌట్, నాట్ ఓన్లీ అబౌట్ పార్టీస్ అండ్ గిఫ్ట్స్, దే ఆర్ అబౌట్ సెలబ్రేటింగ్ లైఫ్. లైఫ్ ఇస్ షార్ట్, వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఎవ్రీ మూమెంట్ కదా. చూస్తుండగా 2nd క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ కూడా అయిపోయింది, 6th క్లాస్కి వచ్చాం, నెక్స్ట్ 7th వెళ్తాం. చూడండి, టైం ఫాస్ట్గా అయిపోతుంది. వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఎవ్రీ మూమెంట్ విత్ ఫ్రెండ్స్, టీచర్స్. ఓకే, ఎవ్రీ డే ఇస్ అ స్పెషల్ డే. యూ హ్యావ్ టు లెర్న్ ఎ న్యూ థింగ్ ఎవ్రీ సెకండ్. ఓకే, సో దట్స్ వై వీ షుడ్ సెలబ్రేట్ బర్త్డేస్ విత్ జాయ్, గ్రాటిట్యూడ్ అనేది, థ్యాంక్ఫుల్నెస్ అని. ఏది వచ్చినా సరే మనం దానికి గ్రేట్ఫుల్గా, థ్యాంక్ఫుల్గా ఉండాలి. టుగెదర్ అందరం కలిసికట్టుగా ఎంజాయ్ చేయాలి. దిస్ ఇస్ అబౌట్ ద బర్త్డే. ఇఫ్ యు సీ, ఇప్పుడు మనము చిన్న సింపుల్ సెంటెన్సెస్ చూద్దాము. ఫ్రెండ్ని ఇన్వైట్ చేయాలి అంటే ఎలా, బర్త్డేస్ని ఇంగ్లీష్లో చూద్దాము. సో నేను చెప్పాను కదా, ఇంగ్లీష్ క్లాసెస్ వల్ల యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అండ్ స్పీక్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో హ్యావ్ టు ఇన్వైట్ అ ఫ్రెండ్ టు బర్త్డే. సో ఏం చెప్తారు? మై బర్త్డే ఈజ్ ఆన్ 21st July. ఐఎమ్ హ్యావింగ్ అ బర్త్డే పార్టీ at my house. The party is at 5 p.m. There will be cake, games, and fun. I have invited our friends too. సో ఇలా చెప్తారు, పలానా రోజు నా బర్త్డే ఉంది, మా ఇంట్లో పార్టీ జరుపుకుంటున్నాను, ఈవినింగ్ 5 o'clockకి మంచి ఫన్ ఉంటుంది, గేమ్స్, కేక్ అంతా నానా హంగామా ఉంటుంది, మీరు మన ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలుస్తున్నాను. నెక్స్ట్, వేరే పాయింట్లోకి వెళ్తే, ప్లీజ్ కమ్ టు మై బర్త్డే పార్టీ. ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యూ కమ్. You are my best friend. I want you to come. Let us enjoy together. Don't forget to come. This is how you have to invite. సో ఒకప్పుడు లెటర్స్ ఉండేవి, ఇప్పుడు అందరూ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు కదా. అట్లీస్ట్ యూ హ్యావ్ టు ఫ్రేమ్ ప్రాపర్ సెంటెన్స్ టు గివ్ అ టెక్స్ట్ టు యువర్ ఫ్రెండ్. సో దీస్ ఆర్ ద సెంటెన్సెస్ టు యూస్ టు ఇన్వైట్ అ ఫ్రెండ్. ఓకే, స్టూడెంట్స్, యూస్ దీస్ సెంటెన్సెస్. సో నెక్స్ట్, ఓకే, బర్త్డేస్ ఎలా ఇన్వైట్ చేసామో తెలిసిపోయింది. ఇప్పుడు మీ ఫ్రెండ్ బర్త్డే అయితే ఎలా గ్రీటింగ్స్ చేయాలి? సో దెర్ ఆర్ సర్టైన్ సెంటెన్సెస్ హియర్. హ్యాపీ బర్త్డే అని విష్ చేయొచ్చు, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, విష్ యూ అ నైస్ బర్త్డే, హ్యావ్ అ గ్రేట్ డే, మే గాడ్ బ్లెస్ యూ, ఐ విష్ యూ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ హ్యాపీనెస్. సో ఐ విష్ యూ లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ హ్యాపీనెస్ అనేది ఏంటి? బ్లెస్సింగ్ ఇస్తున్నావు నువ్వు. Okay, these are the greetings, words which you use for greetings. Okay, next one. If you see next one,
I wish you lots of fun and happiness. Enjoy a special day. I wish you a year full of joy. Happy birthday, my friend. Stay happy and healthy always. So these are the words you have to put in a proper sentence to send greetings to your friend. ఓకే, ఫస్ట్ మనం బర్త్డే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అని నేర్చుకున్నాము. ఎలా ఇన్వైట్ చేయాలి ఫ్రెండ్ని ఇంగ్లీష్లో చక్కగా సెంటెన్సెస్లో నేర్చుకున్నాము. ప్లీజ్ కమ్ టు మై బర్త్డే పార్టీ, యూర్ ప్లీజింగ్ హిమ్ ఫర్ హిస్ ప్రజెన్స్, ఫర్ హర్ ప్రజెన్స్. ఆ తర్వాత ఎలా గ్రీటింగ్స్ విష్ చేయాలి అనేది ఫార్మల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్లో మనం నేర్చుకున్నాము. వెల్, సో మనం నెక్స్ట్ దానికి వెళ్దాము. సో కొంతమంది ఫేమస్ పర్సనాలిటీస్ వాళ్ళ బర్త్డేస్ ఏంటి, వాళ్ళు ఎక్కడ పుట్టారు అనేది మనము తెలుసుకుందాము. ఫేమస్ పర్సనాలిటీస్ అంటే ఎవరు మనకి చాలా యూనో చాలా దగ్గరి బంధువు ఒక పర్సన్ ఎవరు అంటే మహాత్మా గాంధీ కదా. ప్రతి నోట్లో మన యూనో వాట్ ఎవర్ వి ఎర్న్, ప్రతి నోట్ మీద 10 రూపీస్ ఆర్ 20 రూపీస్, 50 రూపీస్ ఆర్ 100 రూపీస్, ప్రతి నోట్ మీద గాంధీ తాత ఉంటాడు కదా. సో ఫస్ట్ ఆయన ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు, ఆ రోజు మనం హాలిడే తీసుకొని ఎంజాయ్ చేస్తాం కదా. విల్ సెలబ్రేట్ October 2, రైట్? సో we shall know the birth dates of famous personalities in this in this simulation. Yes, we'll start it. ఎస్, ఎవరతను? గాంధీ తాత, రైట్? ఎవ్రీబడి సేస్ దిస్. యా, మహాత్మా గాంధీజీ. సో వెన్ డిడ్ హీ బోర్న్? మహాత్మా గాంధీ బర్త్ డేట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ద సెషన్ ఐఎమ్ గోయింగ్ టు కండక్ట్ అ టెస్ట్. యూ హ్యావ్ టు ఆన్సర్. ఓకే, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరందరూ. మహాత్మా గాంధీ బర్త్ డేట్ ఎప్పుడు? October 2. అండు ఇట్, అండు ఇట్. October 2, 1869. సో 1869లో జన్మించారు. ఎక్కడ? పోర్బందర్, గుజరాత్, ఇండియా. ఎక్కడ? పోర్బందర్, గుజరాత్, ఇండియా. October 2, 1869. రిమెంబర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ he ఫేమస్ ఫర్? హీ ఈస్ నోన్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ ద నేషన్. మనందరికీ ఫాదర్ ఆఫ్ నేషన్ అని ముద్దుగా పిలుచుకుంటాము. ఓకే, హీ లెడ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగల్ అగెయిన్స్ట్ బ్రిటిష్ రూల్. అని దేనికి మనందరికీ ఎందుకు అంత సుపరిచితులు అంటే, బ్రిటిషర్స్ అందరూ ఇండియా మీద దండయాత్ర చేశారు కదా, మనల్ని బానిసల్ని చేశారు కదా, వాళ్ళందరినీ తరిమి కొట్టడానికి ఇనిషియేటివ్ తీసుకొని మహా ప్రొటెస్ట్లు చేసిన గొప్ప వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ. హీ బిలీవ్డ్ ఇన్ నాన్ వైలెన్స్, అహింస అనే పద్ధతిని చూస్ చేసుకొని హింస లేకుండా చాలా స్మూత్గా ప్రొటెస్ట్ చేస్తూ అలా ఫ్రీడమ్ని తెచ్చుకున్నారు. అండ్ ట్రూత్, సత్య, ధర్మం, అహింస, సత్య. సో హీ స్టార్టెడ్ మూవ్మెంట్స్ లైక్ దండి మార్చ్, సాల్ సత్యాగ్రహ, క్విట్ ఇండియా మూవ్మెంట్. ఈ మూవ్మెంట్స్, ప్రొటెస్ట్లు, వీటి వల్ల ఒక పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ప్రొటెస్ట్ జరిగి ఆ తెల్ల వాళ్ళందరినీ ఇండియా నుంచి తరిమేసి అప్పుడు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో హీస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పర్సన్ హూ ప్లేడ్ అ క్రూషియల్ రోల్. ఓకే, సో ఈస్ none other than a father of the nation, Mahatma Gandhi. Okay, now let's see the another picture. Famous personality. Who is he? Students, tell me. మనందరికీ ఇష్టం కదా ఆయన. ఎవరు ఆయన? Who is he? జవహర్లాల్ నెహ్రూ. చాచా నెహ్రూ అని కూడా పిలుస్తాం కదా. లెట్స్ see the another. Yes, very good. నెహ్రూ. Good that you have answered me. So చాచా నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. అతని ఫుల్ నేమ్ ఏంటి? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. వెన్ డిడ్ హీ బోర్న్? నవంబర్. వెరీ గుడ్, Jawaharlal Nehru. Appreciate you for the answer, ma. So he was born on November 14th, 1889. 1889 లో పుట్టారు. ఓకే, ఎక్కడ పుట్టారు? అలహాబాద్, ఉత్తరప్రదేశ్. He born in Allahabad, Uttar Pradesh, 1889. So if you have observed, Mahatma Gandhi is elder to Nehru. ఓకే, సో నెక్స్ట్. సో వాట్ ఈస్ హీ ఫేమస్ ఫర్? ఆయన ఎందుకు మనం ఇప్పటికీ తలుచుకుంటున్నాము? వై ఆర్ ఫేమస్ పర్సనాలిటీగా ఎందుకు చెప్పుకుంటున్నాము? హీ వాజ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరయ్యా అంటే చాచా నెహ్రూ. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు?
Narendra Modi. Good. He was a great freedom fighter and leader. ఫ్రీడమ్ కోసం పోరాటం చేశారు. హీ లవ్ చిల్డ్రన్ వెరీ మచ్. అతనికి పిల్లలంటే మహా ఇష్టం. చిల్డ్రన్ కాల్డ్ హిమ్ చాచా నెహ్రూ. ముద్దుగా ఏమని పిలుచుకునే వాళ్ళు పిల్లలంతా? చాచా నెహ్రూ. హిస్ బర్త్డే ఇస్ ఆన్ November 14th, which is celebrated on Children's Day. బాల్ దివాస్ ఇన్ ఇండియా. చిల్డ్రన్స్ డే ఆ రోజు ఎంత చక్కగా ప్రోగ్రామ్స్ చేసుకుంటాం మనము, రైట్? డాన్సెస్, సాంగ్స్, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, చాలా ఎలక్యూషన్ స్పీచెస్ చాలా కండక్ట్ చేస్తారు, ప్రైజెస్ వస్తాయి, రైట్? సో ఆన్ దిస్ auspicious డే we celebrate children's day, November 14th. Okay, next one. If you see next, another famous personality, who is he? Can anybody guess? Anyone? ఎవరై ఉంటారు? ఆన్సర్ ఎనీవన్? ఇందాక చాట్ బాక్స్ లో చక్కగా ఆన్సర్ చెప్పారు కదా. యా, ఎస్. సో హీ ఇస్ నన్ అదర్ దాన్, సీ ద నెక్స్ట్ స్లైడ్. ఎస్, సర్దార్ వల్లభాయ్ పటేల్. వాట్ ఈస్ హిస్ ఫుల్ నేమ్? వల్లభాయ్ Jhavairbhai Patel. So what is his birth date? He born on October 31, 1875. Remember all the dates: Mahatma Gandhi, Chacha Nehru, and now Sardar Vallabhai Patel. So October 31, 1875. Which place? Right? గుజరాత్, ఇండియా. గుజరాత్ లో జన్మించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. నెక్స్ట్, విల్ సీ ది అనదర్ ఫ్లాష్ కార్డ్ నౌ. He was a great freedom fighter and leader. He is also one of the he also played a crucial role during uh, protests for freedom, independence time లో. హీ ఈస్ నోన్ యాజ్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మనము గాంధీ గారినేమో ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటాము. ఓకే, వల్లభాయ్ పటేల్ గారిని ఏమంటాము? ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాము. సో హీ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియాస్ ఫ్రీడమ్ మూవ్మెంట్. సో మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? August 15th లేకపోతే January 26th? ప్రతి ఒక్కరికి కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది కదా. August 15th, 1947 లో ఇండిపెండెన్స్ వచ్చింది, రైట్? సో ఆ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే దానికి కారణం వీళ్ళందరూ కూడా. ఓకే, సో నెక్స్ట్ విల్ సీ ద అనదర్ ఫేమస్ పర్సనాలిటీ. యా, ఇట్స్ అ వెరీ కూల్ పర్సన్. హీ ఇస్ APJ Abdul Kalam. Very good. So where did he born? We'll see now. Yes. Yes, Abdul Kalam. Good. Uh, Dr. APJ Abdul Kalam. What's his full name? Doctor? Yes, good. I appreciate you all for answering me. చాలా చక్కగా వింటున్నారు. Good. Dr. Awal Pakir Jainuddin అబ్దుల్ కలాం. సో వెన్ డిడ్ హీ బార్న్? అక్టోబర్. చూసారా మీరు? ఏంటి అందరూ అక్టోబర్ లో పుట్టిన వాళ్ళు అంత ఫేమస్ అయిపోతున్నారు. మీలో ఎవరైనా ఉన్నారు అక్టోబర్ లో పుట్టిన వాళ్ళు? మీరు కూడా అంత ఫేమస్ అయిపోతారేమో కదా. October 15, 1931. వేర్ డిడ్ హీ బోర్న్? ఇన్ రామేశ్వరం, తమిళనాడు. రామేశ్వరం, తమిళనాడులో జన్మించారు. సో విల్ సీ ద నెక్స్ట్ వన్. వైఎస్ఏ ఫేమ. మనం ఇప్పటికీ ఆయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము, ఎందుకు అంత సుపరిచితులు అనేది మనం తెలుసుకుందాము. నెక్స్ట్ స్లైడ్. హీ వాజ్ అ గ్రేట్ సైంటిస్ట్ అండ్ ద 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చాలా గొప్ప శాస్త్రవేత్త, సైంటిస్ట్ అతను. హీ ఈస్ నోన్ యాజ్ ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ప్రతి ఒక్క ఫేమస్ పర్సనాలిటీ ఒక నేమ్ ఇచ్చారు. ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఒకరు. ఇప్పుడేమో మిసైల్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏమో సర్దార్ వల్లభాయ్ పటేల్. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. ఓకే, ఫర్ హిస్ వర్క్ ఇన్ స్పేస్ అండ్ మిసైల్ ప్రాజెక్ట్స్. ఎందుకు ఇచ్చారు ఇంత గొప్ప పేరు ఈ గొప్ప వ్యక్తికి అంటే ఆయన చేసిన స్పేస్ ఆర్ మిసైల్ ప్రాజెక్ట్స్ తాలూకా అవన్నీ చాలా గొప్ప పనులు చేశారు. హీ ప్లేడ్ అ మేజర్ రోల్ ఇన్ ఇండియాస్ న్యూక్లియర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్స్ లైక్ ఇస్రో అండ్ డిఆర్డిఓ. ఇలాంటి గొప్ప స్పేస్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేశారు. చాలా మంచి పనులు చేశారు. హీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 2002 to 2007. 2002 to 2007. ఓకే, సో ఆ టైంలో ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పనులు చేపట్టారనమాట. సో దీస్ ఆర్ ద బర్త్ డేట్స్
ఆఫ్ ద ఫేమస్ పర్సనాలిటీస్. ఓకే, వాళ్ళంతా గొప్ప వాళ్ళు అయ్యారు కాబట్టి ఆ రోజు పండుగలా జరుపుకుంటాము. స్కూల్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము, హాలిడే ఇస్తాము, రైట్? సో మనం కూడా మన లైఫ్ లో చాలా గొప్ప ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి అలా కూడా పబ్లిక్ హాలిడే ఇస్తే ఎంత బాగుంటుందో కదా. That is also one goal. Yeah, you have to become like that, like a famous personality. I'll also try. Okay. Yes. One of the very interesting question here. What is the full form of DRDO అని అడిగారు. I appreciate the question. So what would be the full form? చెప్పండి మీలో ఎవరికైనా తెలుసా? DRDO stands for Defense Research and Development Organization. Okay ma? Defense Research and Development Organization. సో ఈ ఎందుకు ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ లో ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఫోకస్ చేసి డిఆర్డిఓ అనేది ఫామ్ చేశారనమాట. ఓకేనా? ఇందులో కూడా మళ్ళీ కేటగిరీస్ ఉండే ఉంటాయి, లైక్ టీడీఈస్, డిటిడిస్ అని, డిఎస్ఓ అని, అది ఇంకొక టాపిక్ అన్నమాట. బట్ డిఆర్డిఓ స్టాండ్స్ ఫర్ డిఫెన్స్, డి స్టాండ్స్ ఫర్ డిఫెన్స్, ఆర్ స్టాండ్స్ ఫర్ రీసెర్చ్, డి స్టాండ్స్ ఫర్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. నౌ టెల్ మీ డిఫెన్స్ అంటే ఏంటి మేడం అని అడుగుతారేమో. సో నా డిఫెన్స్, defense, what is the meaning of defense? You may ask me now, ma'am, what is the meaning of defense? Defense, which means something that you do or say to protect something from any attack. That is called defense. ఏదైనా అటాక్ జరగబోతుంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి దాన్ని డిఫెండ్ అన్న వర్డ్ యూజ్ చేస్తాం. సంథింగ్ దట్ ప్రొటెక్ట్ సంబడి ఆర్ సంథింగ్ ఫ్రమ్ సంథింగ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ defense. Okay, Nana. So now I think you have got the full form of DRDO. I appreciate you for asking me, ma. Yeah. డౌట్ ఇస్ అ బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్న క్వశ్చన్ ఉన్న నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఇలా క్వశ్చన్స్ చాట్ బాక్స్ లో పెట్టాలి. ఏ వెయిట్, ఓకే ఓకే. సో నా వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ బర్త్డేస్ అండ్ వీ ఆల్సో లెర్న్డ్ అబౌట్ బర్త్ డేట్స్ ఆఫ్ ఫేమస్ పర్సనాలిటీస్. నా మనందరికీ ఇష్టమైంది స్పోర్ట్స్ అండ్ గేమ్స్. మనకి ఆటలు అంటే ఎంత ఇష్టం కదా. ఒక్కోసారి చదువు కంటే కూడా ఎక్కువ ఆటలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం కదా. So now we shall know about sports and games. Sports and games. Are you all ready, Nana? So I'm sharing you all now. Yes. Games and sports. మరి గేమ్స్ అంటున్నాను, స్పోర్ట్స్ అంటున్నాను, ఆ రెండిటికి వ్యత్యాసం ఏమైనా ఉందా? దెర్ ఈస్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్? అది మనం మాట్లాడుకుందాము. ఓకే, లెట్స్ స్టార్ట్ knowing about sports and games. There is a difference between sports and games. I will tell you the difference. Okay, see the first one. Why should we play games and sports? ఎందుకు ఆడాలి మనం? It is good for health. గేమ్స్ హెల్ప్ అస్ టు స్టే ఫిట్, స్ట్రాంగ్ అండ్ యాక్టివ్. మనం అందరం కూడా రోజు దేనికోసం వెయిట్ చేస్తాం? పీటీ పీరియడ్ కోసం వెయిట్ చేస్తాం కదా, చక్కగా ఫ్రెండ్స్ అందరితో ఆడుకోవచ్చు అని చెప్పేసి కదా. సో ఇట్ హెల్ప్స్ అస్ టు స్టే ఫిట్, స్ట్రాంగ్ అండ్ యాక్టివ్గా ఉంటాం, చక్కగా ఆడుకోవాలి. ఓకే, దే ఇంప్రూవ్ అవర్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ కీప్ అవర్ బాడీ హెల్దీ. సో బాడీలో మంచి బ్లడ్ ఫ్లో అవుతూ చాలా హెల్దీగా ఉంటాం అనమాట. ఎప్పుడైనా పీటీ పీరియడ్ వస్తే చక్కగా ఆడుకోండి. ఓకే, సో నెక్స్ట్ వన్, చాలా అన్ని రకాల గేమ్స్ ఆడుకోవాలి. గివ్స్ అస్ ఎనర్జీ. Playing in the morning or evening makes us feel fresh and happy. It reduces tiredness and laziness. అప్పటి వరకు మనం క్లాసెస్ విని విని ఒక్కసారిగా పీటీ పీరియడ్ వచ్చిందంటే బుక్స్ పక్కన పెట్టేసి గ్రౌండ్లోకి పులుల్లా వెళ్ళిపోతారు కదా. టైర్డ్నెస్, లేజినెస్, ఎంత చురుగ్గా యాక్టివ్గా షార్ప్ అయిపోతాము. సో ఇట్ గివ్స్ అస్ ఎనర్జీ. ఎస్, యూ హ్యావ్ టు ప్లే లైక్ దట్. ఓకే, నెక్స్ట్, మేక్స్ మైండ్ షార్ప్. గేమ్స్ లైక్ చెస్, క్యారమ్ హెల్ప్స్ అస్ థింక్ క్విక్లీ. మీరు చెస్ ఆడినప్పుడు మీ మైండ్ ఎంత షార్ప్గా ఉంటే గెలుస్తారో తెలుసా? చురుగ్గా మెదడుకి పదును పెట్టాలి మీరు. దే ఇంప్రూవ్ అవర్ కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ ఆల్సో. మెమరీ, మనము ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం కదా. అరే హిందీ హోంవర్క్ పెట్టుకున్నానా, సోషల్ సైన్స్ పెట్టుకున్నానా లేదా బ్యాగ్లో. సో ఈ చిన్న చిన్న మెమరీ క్లాషెస్ అనేవి కూడా పోతాయి. మైండ్ చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది. చెస్ ఆడుకోవాలి, క్యారమ్స్ ఆడుకోవాలి. మీరందరూ ఆడుకుంటారు కదా. వెరీ గుడ్. నౌ అనదర్ వన్. నెక్స్ట్, టీచర్స్ టీమ్ వర్క్.
ఇన్ గేమ్స్ లైక్ క్రికెట్ ఆర్ ఫుట్బాల్, ఎప్పుడైనా మీరు క్రికెట్, మీకు మా అబ్బాయిలకి క్రికెట్ అంటే మస్తు ఇష్టం కదా, ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ. ఈ క్రికెట్లో టీమ్స్ ఉంటాయి కదా, ఒక 11 మంది అలా ఆడుతూ ఉంటారు. టీం వర్క్ అనేది, ఒకళ్ళు బౌలింగ్ నో ఫీల్డింగ్ చేస్తారు, ఒకళ్ళు బౌండరీ దగ్గర ఉంటారు, ఇంకొకళ్ళు అరుస్తారు, కేకలు పెడతారు, బాల్ పట్టుకోరా అంటారు, ఒకటే గోల్, ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా. ఈ డెవలప్స్ టీమ్ వర్క్. ఓకే, టీచర్స్ అస్ కోఆపరేషన్, షేరింగ్ అండ్ లీడర్షిప్. So you can improve leadership qualities also. You can share your thoughts and inputs while playing games. So it also develops friendships with your friends. Okay, next. Team spirit అనేది పెరుగుతుంది. Reduce stress. Playing games makes us forget worries and play joyful. It is a great way to relax our mind. చాలా చక్కగా రిలాక్స్ అయిపోవచ్చు. మా మ్యాథ్స్లో తక్కువ వచ్చాయి, ఎలానో ఏంటో ఆ భయాలన్నీ పోతాయి, మంచిగా ఆడుకుంటాం కదా, ఫ్రెష్గా. తక్కువ వస్తే తక్కువ, నెక్స్ట్ ఎగ్జామ్లో చాలా బాగా నేర్చుకొని చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకుందాం అన్న రియలైజేషన్ కూడా వచ్చేస్తారు ఈ గ్యాప్లో. ఓకే, నెక్స్ట్ వన్. బిల్డ్స్ కాన్ఫిడెన్స్. ఎస్, వెన్ యూ ప్లే సంథింగ్, మీరు చెస్ ఆడుతున్నప్పుడు గెలిచిన ఆర్ వాట్ ఎవర్, ఏ గేమ్ ఆడినా కానీ ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. వెన్ యూ ప్లే వెల్ ఆర్ విన్ అ గేమ్, వి ఫీల్ ప్రౌడ్ అండ్ కాన్ఫిడెంట్. ఇట్ హెల్ప్స్ us బిలీవ్ ఇన్ అవర్ సెల్వ్స్. మనలో మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, మన మీద మనకి నమ్మకం అనేది ఏర్పడుతుంది ఇలాంటి గేమ్స్ ఆడుతూ ఉన్నప్పుడు. ఓకే, నెక్స్ట్ వన్. We should play games and sports regularly. They make our body strong and mind fresh. Games teach us discipline, teamwork, and happiness. So let's play every day and stay healthy. మీరు ఆడుతున్నారనుకోండి, బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా డెవలప్ అవుతాయి, హైట్ పెరుగుతారు. ఎస్, గేమ్స్ చక్కగా ఆడుతూ ఉన్నారనుకోండి, బాస్కెట్బాల్ ఆడితే హైట్ పెరుగుతారు. ఓకే, చాలా హెల్దీగా, చాలా సునాయాసంగా తిరగగలుగుతారు, బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. చూసారు ఎన్ని చక్కటి యూజెస్ ఉన్నాయో ఆడుకోవడం వల్ల. అందుకే మనం చక్కగా ఆడుకోవాలి. ఓకే, దిస్ ఇస్ ద ఏజ్ వేర్ యూ హ్యావ్ టు ప్లే నైస్లీ. ఓకే, నెక్స్ట్. ఇండోర్ గేమ్స్. సో ఇందులో టైప్స్ ఉన్నాయి గేమ్స్ లో కూడా, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్. మీ అందరు చాలా చక్కగా తెలుసు కదా, ఏంటి ఇండోర్ గేమ్స్ అంటే ఏంటి. Indoor, which means that are played inside a room or a hall. Those games are called indoor games. వీటికి బయట గ్రౌండ్తో పని లేదు, క్లాస్ రూమ్లో అయినా ఆడుకోవచ్చు, లేదా హాస్టల్ రూమ్లో అయినా ఆడుకోవచ్చు. దిస్ ఇస్ కాల్డ్ ఇండోర్ గేమ్స్. ఇండోర్ గేమ్స్ అంటే ఏంటో చూద్దాం మనం అందరం, ఎలాంటి గేమ్స్ ఆడుకోవచ్చో చూద్దామా నెక్స్ట్ స్లైడ్లో. ఎస్, అవుట్డోర్ గేమ్స్. ఇప్పుడు అవుట్డోర్ గేమ్స్ అంటే ఏంటి, లోపల ఆడుకోలేనిది బయటే ఆడుకోగలం మనం, లైక్ ఆన్ గ్రౌండ్ ఆర్ ఫీల్డ్. దే హెల్ప్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ ఎనర్జీ బిల్డింగ్. ఫిట్గా, ఇప్పుడు ఇండోర్ గేమ్స్ అంటే కూర్చొని ఆడతాం, ఎక్కువ ఫిజికల్ థింగ్స్ ఏమి ఉండవు. అవుట్డోర్ బయటికి వెళ్ళి ఆడితే ఎక్కువ ఫిజికల్ ఫిట్నెస్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఆర్ ఇండోర్ గేమ్స్, లోపల ఆడేవేంటి, ఈ పాటికి అందరు పేర్లు చెప్తూనే ఉన్నారు. ఓకే, ఎస్, క్యారమ్స్, రైట్, క్యారమ్స్ ఆడుకోవచ్చు. నెక్స్ట్, చెస్, లూడో, స్నేక్ అండ్ ల్యాడర్. సమ్మర్ హాలిడేస్ వస్తే ఇది ఎక్కువ ఆడతాం కదా. టేబుల్ టెన్నిస్. నెక్స్ట్, బిల్డింగ్ బ్లాక్స్. సో ఇప్పుడు నా అవుట్డోర్ గేమ్స్ చూద్దాం. దోస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండోర్ గేమ్స్. నౌ ఐ విల్ షో యూ ద ఎగ్జాంపుల్స్ ఫర్ అవుట్డోర్ గేమ్స్ మా. నెక్స్ట్, క్రికెట్. ఎస్, ఐ ఆల్సో లైక్ స్నేక్ అండ్ ల్యాడర్. ఎస్, క్రికెట్. మనందరికి అబ్బాయిలకైతే విపరీతమైన ఇష్టం ఈ క్రికెట్ అంటే. అవుట్డోర్ గేమ్స్, ఫీల్డ్, బ్యాటింగ్, బౌలింగ్, ఎంత హంగామా ఉంటుందో, రైట్. నెక్స్ట్ వన్, ఐపీఎల్ మ్యాచ్ గెలిచిన, వరల్డ్ కప్ గెలిచిన, మన ఇండియా గెలిచింది, దాట్ టు పాకిస్తాన్, అంటే ఎంత అసలు పండగ మనందరికి కదా. నెక్స్ట్ వన్ ఈజ్ ఫుట్బాల్. ఫుట్బాల్ ఈజ్ అవుట్డోర్ గేమ్. నెక్స్ట్ వన్. ఎస్, నెక్స్ట్ వన్. ఫుట్బాల్ తర్వాత కబడ్డీ. మీ స్కూల్లో బాగా ఆడతారు కదా కబడ్డీ, ఖోఖో, రైట్. కబడ్డీ అంటే మనకు చాలా ఇష్టం. హా, నెక్స్ట్. చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్ ఇవి, కబడ్డీ, ఖోఖో. ఎస్, నెక్స్ట్ వన్. వాలీబాల్. గుడ్. అప్రిషియేట్ యూ ఫర్ నో
ఇంటరాక్టింగ్ విత్ మీ అండ్ గివింగ్ మీ ఆన్సర్స్. టెన్నిస్ కూడా ఇందాక మనం చూసాం కదా, అది టేబుల్ టెన్నిస్, ఇండోర్ గేమ్ టేబుల్ టెన్నిస్. ఈ టెన్నిస్ మనం బయట చక్కగా ఆడుకునే అవుట్డోర్ గేమ్ అన్నమాట టెన్నిస్. నెక్స్ట్ వన్, లాంగ్ జంప్. లాంగ్ జంప్ ఎస్పెషల్లీ ఫ్యూచర్లో మీరు పోలీస్ అవ్వాలి అనుకునే ఆలోచన ఏమైనా ఉంటే ఇప్పటి నుంచే లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేసుకున్నాము. ఎందుకంటే అప్పుడు ఇవన్నీ కండక్ట్ చేస్తారు, లాంగ్ జంప్లు, హై జంప్లు, రన్నింగ్లు. ఇవన్నీ ఇప్పటి నుండే ప్రాక్టీస్ చేసి ఫిట్గా ఉండండి, మంచి పోలీస్ అవ్వచ్చు ఫ్యూచర్లో. అబ్బాయిలు, ఐ ఆల్ గెటింగ్ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్, అమ్మాయిలు కూడా అవ్వచ్చు పోలీసులు. ఓకే, హై జంప్, వెరీ గుడ్. గుడ్, అప్రిషియేట్ యూ ఫర్ ద ఆన్సర్స్. మా రన్నింగ్ రేస్ పెడితే అలా పీటీ ఉషాలా పరిగెత్తాలి. ఓకే, టు ప్రాక్టీస్ ఆన్ ద గ్రౌండ్. పీటీ పీరియడ్లో ఉన్నప్పుడు మంచి రేస్ కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్ పెట్టుకోండి. నెక్స్ట్, సో నా ఇవి ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్. సో నా వి విల్ సీ ద రూల్స్ ఆఫ్ క్యారమ్స్. జనరల్గా జస్ట్ రూల్స్ చూద్దాము, మీ అందరికీ బేసిక్గా తెలిసిందే. ఎస్, హాకీ ఆల్సో అవుట్డోర్ గేమ్. I did not include. Thank you for answering me and letting all know that hockey is also game. Yes, outdoor game. Yes, rules తెలుసుకుందాం మనము క్యారమ్స్ కి. సో ఫస్ట్ రూల్ ఏంటి? క్యారమ్ is played with a square board and 19 coins. Remember the number. ఓకే, ఈ ఫ్యూచర్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు తెలుసా, కరెంట్ అఫైర్స్ లో, జనరల్ నాలెడ్జ్ లో. సో తెలుసుకోండి. ఓకే, క్యారమ్ ఇస్ ప్లేడ్ విత్ అ స్క్వేర్ బోర్డ్ అండ్ 19 కాయిన్స్. ఓకే, 9 వైట్ ఉంటాయి, 9 బ్లాక్ ఉంటాయి, 1 రెడ్ క్వీన్ ఉంటుంది. ప్లేయర్స్ యూస్ ఎ స్ట్రైకర్ టు హిట్ ద కాయిన్స్ ఇన్ టు ద పాకెట్స్. మనం స్ట్రైకర్ తో కొడతాం కదా, బ్లాక్ కొడితే 5 పాయింట్స్, వైట్ కొడితే 10 పాయింట్స్, రెడ్ కొడితే 50 పాయింట్స్ అని పెట్టుకుంటాం. అంటే మేము అలా ఆడతాము. మీకు వేరే ఈ జనరల్ రూల్స్ అయితే ఇలా, పాయింట్స్ మీ ఇష్టం, బట్ దీస్ ఆర్ ద బేసిక్ పాయింట్స్ దట్ వీ కీప్. ఓకే, సో ఎన్ని కాయిన్స్ ఉంటాయి ఓవరాల్ గా? 19 కాయిన్స్. మనం స్ట్రైకర్ ని లెక్క పెట్టలేదు. ఓకే, 9 వైట్, 9 బ్లాక్, 1 రెడ్ క్వీన్. ఓకే, నెక్స్ట్ వన్, రూల్స్ ఆఫ్ క్రికెట్ ఇంతే. క్యారమ్ కి ఎక్కువ రూల్స్ ఏం లేవు, మంచి కూర్చొని హాయిగా ఆడుకోవచ్చు, ఇండోర్ గేమ్. నౌ వన్ మోర్ రూల్స్ ఫర్ అవుట్డోర్ గేమ్ చూద్దాము. రూల్స్ ఆఫ్ క్రికెట్ అందరికీ తెలుసు, అని చెప్పేస్తూనే ఉన్నారు. ఓకే, అందరికీ తెలుసు. వన్స్ అగైన్ విల్ సి. క్రికెట్ ఈస్ ప్లేడ్ బిట్వీన్ టూ టీమ్స్ విత్ 11 ప్లేయర్స్ ఈచ్. టూ టీమ్స్ ఆడతాయి ఎప్పుడు కూడా, ఒక్కొక్క టీంలో 11 ప్లేయర్స్ ఉంటారు. వన్ టీమ్ బ్యాట్స్ అండ్ ది అదర్ టీమ్ బౌల్స్ అండ్ ఫీల్డ్స్. ఒక టీం వాళ్ళు బ్యాటింగ్ చేస్తుంటే వేరే వాళ్ళు ఏం చేస్తారు? బౌలింగ్ చేస్తారు, ఫీల్డింగ్ కూడా చేస్తారు. ద బ్యాటింగ్ టీమ్ ట్రైస్ టు స్కోర్ రన్స్ బై హిట్టింగ్ ద బాల్ అండ్ రన్నింగ్ బిట్వీన్ వికెట్స్. అక్కడ ఒక వికెట్, ఇక్కడ ఒక వికెట్ పెడతారు, పరిగెత్తుతా ఉంటారు కదా పాయింట్స్ కోసము, అలా బ్యాట్ తో కొట్టేసి బౌలర్. ద బౌలింగ్ టీమ్ ట్రైస్ టు గెట్ ద బ్యాట్స్మెన్ అవుట్. అంటే అల్టిమేట్లీ ఏంటి గోల్ ఏంటి? బౌలర్ వికెట్స్ పడగొట్టేస్తే అవుట్ అయిపోతాడు, బాల్ క్యాచ్ చేస్తే అవుట్ అయిపోతారు. సో దీస్ ఆర్ ద బేసిక్ రూల్స్ టు ప్లే క్రికెట్. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్, ఆఫ్టర్ ఆల్ ప్లేయర్స్ ఆర్ అవుట్ ఆర్ ఓవర్స్ ఆర్ కంప్లీటెడ్. సో ఈ క్రికెట్ కూడా ఓవర్స్ ఉంటాయి కదా, ఇన్ని 6 ఓవర్స్ లో ఇలా ఒక్క ఓవర్ కి ఎన్ని బాల్స్? 6 బాల్స్ కదా. వెరీ గుడ్. టీమ్ స్విచ్ రోల్స్. ద టీమ్ విత్ ద మోస్ట్ రన్స్ విన్స్. ఎస్, ఎవరికైతే ఎక్కువ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎక్కువ పాయింట్స్ వచ్చాయి అంటే వాళ్ళు విన్నర్స్. సో మనం చూసాం మొన్నటాక ఐపీఎల్ చూసాము, ఇజంట్ ఇట్? సిఎస్కే విన్ అయింది కదా. ఎస్, చెన్నై సూపర్ కింగ్స్, వాట్ ఎవర్. ఓకే, సో దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ ఇండోర్ గేమ్ అండ్ అవుట్డోర్ గేమ్. ఓకే, మిగతా కూడా మీకు తెలుసు, అమ్మాయిలు చెప్తూ ఉండే, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇండోర్ గేమ్స్, తొక్కుడు బిళ్ళ, గోళీలు, ఇవన్నీ చిన్నప్పుడు మనం ఆడుకున్నాం కదా. సో ఇవన్నీ ఆడుకుంటూ ఉండాలి. ఓకే, సో దీస్ ఆర్ అబౌట్ స్పోర్ట్స్. ఆర్సీబీ, సిఎస్కే విన్ అవ్వలేదా? ఆర్సీబీ విన్ అయిందా? సరే, వాట్ ఎవర్. ఓకే, ఎస్ఆర్హెచ్ కూడా హైదరాబాద్, వాట్ ఎవర్. క్రికెట్ నాలెడ్జ్. నెక్స్ట్ విల్ మూవ్ టు స్పోర్ట్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ done. We'll see the next one. It's the another one. ఇందాక నేను మీకు చెప్పాను కదా, స్పోర్ట్స్ కి గేమ్స్ కి ఏంటి డిఫరెన్స్ అని అడిగాను కదా. ఎవరైనా చెప్తారా? దోస్ హూ న్యూ యూ కెన్ ఆన్సర్ మీ. సో గేమ్స్ ఆర్ ప్లేడ్ ఫర్ ఫన్ మా, ఫన్ కోసం ఆడతాం గేమ్స్.
బట్ స్పోర్ట్స్ అనేది నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద భారీగా గ్రౌండ్లో ఆడతారు. సో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ సీరియస్ పాయింట్స్ అండ్ గెలిస్తే ఆ స్టేట్ ఆర్ కంట్రీ గెలిచిందని చాలా ఆర్భాటాలు హంగులు చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ఓకేనా? సో now we shall move to the another one, picnic. మనం ఇప్పటి వరకు బర్త్డే గురించి చెప్పుకున్నాము, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ గురించి చెప్పుకున్నాము. now we shall see a picnic. పిక్నిక్ అనగానే ఫస్ట్ మీకు గుర్తొచ్చేది ఏంటి? పిక్నిక్ ఎప్పుడైనా వెళ్ళారా? డిడ్ యూ గో టు ఎనీ పిక్నిక్? ఎస్, ఐఎమ్ రెడీ విత్ ద నెక్స్ట్ వన్ పిక్నిక్. ఎస్, ఐఎమ్ రెడీ విత్ ద నెక్స్ట్ వన్ పిక్నిక్. ఐఎమ్ డిస్ప్లేయింగ్ ఇట్. సో పిక్నిక్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి? ఎస్, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పిక్చర్స్ ఇక్కడ. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, స్కూల్లో క్లాస్మేట్స్ అందరూ కలిసి ఇలా చెట్ల కింద కూర్చుంటూ ఫుడ్ అంతా తెచ్చిన ఫుడ్ వాట్ ఎవర్ యూ బ్రాట్ దట్ యూ డిస్ట్రిబ్యూట్ అమంగ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఈట్, మేక్ ఫన్, జోక్స్. దట్స్ అ రిఫ్రెషింగ్ మూమెంట్, రైట్? సో సీ ద నెక్స్ట్ వన్. ఎప్పుడైనా పిక్నిక్ ఫ్రెండ్స్తో స్కూల్ వాళ్ళు ఎలా బస్లో వెళ్తూ ఉంటారు కదా, ఇలా చక్కగా ఏదైనా గార్డెన్కి, రైట్, ఏదైనా మంచి ప్లేస్కి ఫ్రెండ్స్ అంతా కలిసి ఇలా బస్సులలో పిక్నిక్కి వెళ్తారు. ఏదైనా ఎగ్జిబిషన్కి కానివ్వండి, రామోజీ ఫిల్మ్ సిటీ, వాట్ ఎవర్ ఉన్నాయి కదా, అవన్నీ మంచి తిరిగి చూసి వస్తారు, రైట్? సో ద నెక్స్ట్ వన్. సో అలా ట్రిప్స్కి వెళ్తూ ఉంటే ఒక కైండ్ ఆఫ్ రిఫ్రెష్మెంట్ ఉంటుంది. లైక్ అలా పిక్నిక్ వెళ్ళినప్పుడు ఏమేమి తీసుకెళ్తారు చెప్పండి? ఫుడ్, స్నాక్స్, శాండ్విచెస్, ఫ్రూట్స్, చిప్స్, బిస్కెట్స్. సో దీస్ ఆర్ ఆల్ ద ఫుడ్ ఐటమ్స్. మనం ఎక్కడికి వెళ్తాం కానీ ఫస్ట్ ఫుడ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. హుస్సేన్ సాగర్ వెరీ గుడ్. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్స్ టూ. అప్పట్లో చాలా భారీగా స్మెల్ వచ్చేది, ఇప్పుడు స్మెల్ ఏం లేదు, చాలా బాగుంది. స్నో వరల్డ్, ఎస్, వెరీ గుడ్. డ్యూ నో ఎనీ అదర్? స్నో వరల్డ్ ఉంది. ఆంధ్రాలో ఇంకేం మంచి మంచి ప్లేసెస్? మారేడుమల్లి అండ్ లంబసింగి, చాలా మంచి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఆంధ్రాలో, రైట్? ఎస్, టు స్టే హైడ్రేటెడ్. అరకు, యా, దీస్ ఆర్ వెరీ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ కదా. అలా చక్కగా వెళ్తున్నప్పుడు ఆ ప్రకృతిని చూస్తూ అలా మైమర్చిపోవచ్చు. దోస్ బ్యూటిఫుల్ మౌంటైన్స్, గ్రీనరీ, ఫ్రెష్ ఎయిర్, బ్రీజ్, కూల్, ద రెయిన్, that when you travel you can forget all your worries in the life and have fun. That's a wonderful memory. అలా గుర్తుండిపోతుంది ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో అలా వెళ్తూ ఉంటే. ఓకే, వన్స్ ఇన్ ఎ వైల్ వీ హ్యావ్ టు గో. ఓకే, టు స్టే హైడ్రేటెడ్ ఫస్ట్ ఫుడ్, నెక్స్ట్ వాటర్, అమ్యూజ్మెంట్ పార్క్స్, ఎస్, ఎగ్జిబిషన్, సైన్స్ ఫేర్, ఇవన్నీ వెళ్ళొచ్చు చక్కగా. ఓకే, మ్యాట్ ఆర్ బెడ్షీట్ టు సిట్ ఆన్ ద గ్రౌండ్, అంతే. ఇవన్నీ మెయిన్. ప్లేట్స్ అండ్ గ్లాసెస్ ఫర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. ఎప్పుడైనా సరే టీచర్స్, అరే మనం రేపు వెళ్తున్నాం రా, ఇలా మంచి చక్కగా పిక్నిక్ వెళ్తున్నామంటే ఫస్ట్ స్నాక్స్, వాటర్ బాటిల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. మ్యాట్ ఆర్ బెడ్షీట్స్, ప్లేట్స్, గ్లాసెస్, ఈటింగ్ అండ్ డ్రింకింగ్, యు ఆర్ ఆల్ ఫన్. ప్లే ఐటమ్స్, ఇవన్నీ ఇండోర్ గేమ్స్ అని ఇందాక చెప్పుకున్నాం కదా, లూడో, స్నేక్ అండ్ లాడర్, ఇవన్నీ చక్కగా తీసుకొని మంచి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకొని జాలీగా ఆడుకోవచ్చు. మైండ్ ఎంత రిఫ్రెషింగ్గా ఉన్నది. యుల్ గెట్ టు నో ద ప్లేసెస్, ద హిస్టారికల్ మాన్యుమెంట్స్ గురించి తెలుసుకోవచ్చు, పిల్గ్రిమేజెస్ గురించి తెలుసుకోవచ్చు. విల్ గెట్ నాలెడ్జ్ అబౌట్ బిల్డింగ్స్ విచ్ వీ హ్యావ్ బిల్ట్ ఇన్ ద సెంచరీస్, యునో సెంచరీస్ క్రితం ఏమేమి బిల్డ్ చేశారు, ఏ డైనాస్ట్లో బిల్డ్ చేశారు, ఎప్పుడు ఎవరు కట్టారు, ఏ రాజు కాలంలో కట్టారు, అవన్నీ మనం ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు కదా. సో such kind of trips are not only for fun, but you can also gain knowledge. Okay, next one. Nandi Hills. So Nandi Hills unda ఏ district లో ఉంది మా నంది హిల్స్? I'm unaware since I'm not from Andhra. Nandi Hills. Okay, good. We'll see. Next, games and toys. మనకి ఫస్ట్ గేమ్స్ అండ్ టాయ్స్ కావాలి కదా. కర్ణాటక. ఓకే, కర్ణాటకలో చాలా మంచి హిల్ స్టేషన్స్ ఉన్నాయి. Okay, yes, cricket, bat, ball, skipping rope, frisbee, napkins or tissues.
సో గేమ్స్ మీ ఇష్టం వచ్చిన గేమ్స్ ఐటమ్స్ క్రికెట్ ఇవన్నీ తీసుకెళ్ళొచ్చు ఎంచక్క టిష్యూస్ టు కీప్ హ్యాండ్స్ అండ్ ఫేస్ క్లీన్. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ హైజీనిక్గా ఉండాలి, క్లెన్లీనెస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, బికాస్ హెల్త్ ఈస్ ఇంపార్టెంట్. ఏదైనా సెకండరీ, ఫస్ట్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం బాగుంటేనే చక్కగా చదువుకోగలం, రైట్? isn't it? If you're weak, can you be able to read, study? No, right? So you have to give priority to health first of all. సో హెల్తీగా ఉండాలి అంటే ఏంటి? ఫస్ట్ మనం చేతులు చాలా చక్కగా శుభ్రంగా వాష్ చేసుకున్నాక తినాలి. ఓకే, ఎలా పడితే అలా తినొద్దు, బికాస్ ఆల్ ద జర్మ్స్ అండ్ బ్యాక్టీరియా వాట్ ఎవర్ ఇట్ ఈస్ గో టు యువర్ స్టమక్ అండ్ స్పాయిల్ యువర్ హెల్త్. సో బీ వెరీ కాషియస్ టు బీ hygiene. Okay, Nana. So dustbin bag. So this is also one of part of the hygiene only. Dustbin bags carry చేయడం. ఏదైనా వేస్ట్ ఉంటే చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఇష్టం వచ్చినట్టు స్ట్రీట్స్ మీద అలా ప్లాస్టిక్ బాటిల్స్ పడేసి బీచ్కి వెళ్ళారనుకోండి, వైజాగ్ బీచ్ ద అమేజింగ్ వన్. ఇప్పటికీ నేను చూడలేదు, దట్స్ వన్ ఆఫ్ మై డ్రీమ్స్. బట్ అలా వెళ్ళినప్పుడు చాలా ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్లో కనిపిస్తూ ఉంటాయి కదా, దట్ డజంట్ దట్ ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ ద ఎన్వైరన్మెంట్ అండ్ ఆల్సో ద ఫిష్ ఇన్ ద వాటర్. చాలా జీవరాశులు మనతో పాటు బ్రతుకుతూ ఉంటాయి కదా, ఎకో ఫ్రెండ్లీ ఉండాలి కదా, మనం కూడా ఆలోచించాలి. అలా ప్లాస్టిక్ బాటిల్స్లో పడేయటాలు చాలా నేచర్ని, ఇట్స్ నాట్ ఓన్లీ ద గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ అవర్ ఇది మన ఊరు, మన దేశం, మన ఆంధ్ర, మనమంతా కూడా నీట్గా ఉంచుకోవాలి సరౌండింగ్స్ అన్నిటి కూడా. ఓకే, నెక్స్ట్ caps or hats to protect from the sun. Next, so camera or mobile, even though important camera or mobile పిక్చర్స్, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాప్చర్ ద పిక్చర్స్, రైట్? ఫ్రెండ్స్తో ఒక మూమెంట్ అది. నువ్వు కరెక్ట్ ఇప్పుడు నువ్వు 6th క్లాస్ చదువుతున్నావు, కరెక్ట్గా ఒక 10-20 years తర్వాత, అరే మేము అప్పట్లో ఇంత బాగా ఎంజాయ్ చేసాం, ఫ్రెండ్స్తో ఈ ట్రిప్ వెళ్ళాం, మా టీచర్స్ అందరూ తీసుకెళ్ళారు, తను మా ఫిజిక్స్ టీచర్, సైన్స్, ఎంత గొప్ప ఎంత బాగుంటుంది చెప్పుకుంటే అలా కదా. సో అలా టీచర్స్ మొబైల్లో పిక్చర్స్ తీసుకుంటూ ఉంటే దట్స్ అ వండర్ఫుల్ మెమరీ. ఓకే, ఫస్ట్ రైడ్ కిట్ కూడా మనం చాలా జాలీగా తిరుగుతూ ఉంటాము. సమ్ టైమ్స్ వీ మే గెట్ హర్ట్, కింద పడిపోతూ ఉంటాం. సో వెంటనే ఏం చేయాలి? యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా తీసుకెళ్ళాలి. సో వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు ఎనీ పిక్నిక్ విత్ యువర్ టీచర్స్ ఇన్ ద బస్, యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెబ్బలు తగిలించుకోవద్దు, తగిలించుకున్నారే అనుకోండి, పీటీ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఐ గాట్ హర్ట్, ప్లీజ్ డూ ఫస్ట్ ఎయిడ్ అనేది చెప్పాలి. ఓకే, నర్స్ మ్యామ్ ఉంటారు, చెప్పాలి. ఓకే, సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్, బీ హెల్దీ, enjoy the picnic mood, build relations with your friends, get knowledge, acquire knowledge of places wherever you go, collect any memory, share, no, take the pictures as possible as you can. Okay. సో కొన్ని రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్ షుడ్ నాట్ బి గ్లూమీ, మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇట్స్ అబౌట్ పిక్నిక్. ఓకే మా, నెక్స్ట్ వి విల్ సీ, మనము ఇప్పటివరకు పిక్నిక్ గురించి ఇంట్రో ఇచ్చుకున్నాం కదా. ఇక్కడ పిక్నిక్ ఒక చిన్న కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చదువుకుందాము. వన్ ఆఫ్ ద గర్ల్స్ వెంట టు పిక్నిక్ విత్ హర్ ఫ్యామిలీ. విల్ సి, మనం చూద్దాము. సో ద ఫస్ట్ పారాగ్రాఫ్, her name is Aisha. Aisha is happy. She's going for a picnic at the beach with her family. ఎక్కడికి వెళ్తుందంట? బీచ్ కి. మన చాలా వండర్ఫుల్ బీచెస్ ఉన్నాయి కదా ఆంధ్రాలో. వైజాగ్ బీచ్ ఉంది, ఇంకా ఇంకా ఏదో ఉంది, అది ఫర్గాట్ ద నేమ్. బాపట్ల బీచ్. There are many beaches అయితే. With her family she went one of the beaches. Her mother packed some round buns, cakes, crackers and fruit juice. సో ఫస్ట్ మనం ఎక్కడికి తీసుకెళ్లాల్సింది ఫుడ్. మనం ఫుడ్ ఉంటేనే కదా, తింటూ ఉంటేనే ఎనర్జీ వస్తుంది. ఫుడ్ తినకోకుండా ఉండకండి, ఏది పెడితే అది తింటూ ఉండాలి. ఓకే, షీ ఆల్సో ప్యాక్ స్ట్రాబెరీస్ అండ్ చెరీస్. స్ట్రాబెరీస్ ఉంటాయి. మరీనా బీచ్, ఎస్ ఎస్, మరీనా బీచ్ వన్ ఆఫ్ ద ఫేమస్, ఎవ్రీబడి గోస్ టు గోవా బీచ్. చాలా చాలా బీచెస్ ఉన్నాయి ఇండియాలో, రైట్? ఎస్. నెక్స్ట్, Aisha is having a fun time at the beach. సో బీచ్ అనగానే అసలు వాటర్, ద వేవ్స్, ఆ అలలు,
ఎంత బాగా అవి అలా అలలు వస్తూ ఉంటే ఆ తీరానికి కాళ్ళు తడుపుకుంటూ ఆ గవ్వలన్నీ ఏరుకుంటూ చిన్న చిన్న రాళ్ళు పెబల్స్ అంటాము ఇంగ్లీష్లో వాటిని. ఆ పెబల్స్ అన్నిటిని ఏరుకుంటూ సన్సెట్ సన్ రైజ్ చూసుకుంటూ ఆ పక్షుల్ని ఆ ఆనందం భరితమైన మనుషుల్ని చూస్తూ ఉంటే అసలు అలా మైమర్చిపోవచ్చు. అంత ఉల్లాసభరితంగా అంత అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. యూ క్యాన్ ఎంజాయ్ ఇట్ అ లాట్ కలెక్టింగ్. యునో షీ బిల్డ్ సమ్ శాండ్ క్యాసల్స్. శాండ్ క్యాసల్స్ అంటే దాన్ని ఏమంటాం, ఆ మడ్ ఉష్క ఉంటది కదా, దాంతోని చిన్న చిన్న ఇల్లులు బిల్డ్ చేస్తుందంట. ఎంత బాగుంటుంది కదా అలా అలా తీరంలో ఉన్న పేర్లు రాసుకుంటాము, రైట్? మై బెస్ట్ ఫ్రెండ్ ఈస్ రవి, మై బెస్ట్ ఫ్రెండ్ ఈస్ సీత అనుకుంటూ రాసుకుంటా ఉంటాం కదా. అలా అలలు కొట్టుకుపోతుంటే ఎంత హ్యాపీనెస్. సో షీ షీ ఈవెన్ బరీస్ హర్ ఫాదర్ ఇన్ ద శాండ్. వాళ్ళ నాన్న మీద మొత్తం మడ్ అంతా పోస్తూ అలా కప్పెట్టేసిందంట. She takes a stroll down the beach and finds some beautiful seashells. గవ్వలు. శంఖం కలెక్ట్ చేసి ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు శంఖం కలెక్ట్ చేసి అది చెవి దగ్గర పెట్టుకుంటే యూ కెన్ లిసన్ టు అ వండర్ఫుల్ మ్యూజిక్ అని వస్తుంది సౌండ్. ఎంత బాగుంటుందో. సో సూన్ షీ ఫీల్స్ హంగ్రీ. ఇలాంటి శంఖాలతో యూస్ చేస్తే హీలింగ్ ఎనర్జీ కూడా అంటాము. చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓకే. సూన్ షీ ఫీల్స్ హంగ్రీ. ఇంత తిరిగి ఆడిన తర్వాత ఆకలేస్తూ ఉంటుంది కదా. షీ డిసైడ్స్ టు హ్యావ్ ద బన్స్ అండ్ ఫ్రూట్ జ్యూస్ దట్ హర్ మదర్ హ్యాస్ ప్యాక్డ్. సో ఎంత చక్కగా ఆడుకుంటూ చలాకీగా తింటూ ఎంత బాగుందో కదా. సో ద నెక్స్ట్ వన్, ఆయుష చాలా హ్యాపీగా ఉంది. మనం కూడా అలా అంత హ్యాపీగా ఉంటే బీచ్ చూస్తే ఎంత బాగుంటుందో కదా. యా. సి దిస్ వన్ ఇస్ క్యాసల్. ఐ టోల్డ్ యూ రైట్, శాండ్ క్యాసల్ అనేది ఎంత బాగా బిల్డ్ చేశారో. అలా సాఫ్ట్ గా బాగుంది కదా. మనం కూడా ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు అలా చేద్దాం, ట్రై చేద్దాం. ఓకే. సో ద నెక్స్ట్ వన్, stroll down. I use the word stroll down, which means walk happily or calmly without hurrying. ఎలాంటి హరీ లేకుండా ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు అరే నెక్స్ట్ మ్యాథ్స్ పీరియడ్ రా, అరే మనం టైంకి వెళ్ళకపోతే ఎలా చేయరు, ఇలాంటి వరీస్ ఏముండవు. హ్యాపీగా జాలీగా నడుచుకుంటూ హ్యాపీగా అలా స్ట్రోల్ డౌన్. షీ స్ట్రోల్ డౌన్ ఆన్ ద బీచ్. ఓకే. సో నెక్స్ట్ వన్, లాస్ట్ పారాగ్రాఫ్ చూద్దాము. Before they leave the beach to go home, Aisha goes for a swim with her father. అంత మంచి వాటర్ చూసినప్పుడు కాళ్ళు తట్టుకపోతే ఎలా, స్విమ్ చేయకపోతే ఎలా చెప్పండి. అంత దూరం వెళ్ళి వేస్టే కదా. సో అలా అని చెప్పి యూ షుడ్ నెవర్ గో స్విమ్ అండ్ హై ఇన్ అ బ్యాడ్ వెదర్. ఓకే. రిమెంబర్, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా నదీ తీర ప్రాంతాలకి అలలు ఎక్కువ ఉన్నప్పుడు అలా జంప్ చేసి ఈదద్దు, ఎందుకంటే కొట్టుకొని పోతాం. మనం ఎంజాయ్మెంట్ ఏమో కానీ వలమైపోతాం. సో యూ షుడ్ నెవర్ ఎవర్ డూ దాట్. ఓకే. యూ హ్యావ్ టు బీ సేఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం సేఫ్ గా ఉన్నామా లేదా తర్వాత ఎంజాయ్మెంట్. ఓకే. ఆయిషా గోస్ ఫర్ అ స్విమ్ విత్ హర్ ఫాదర్. వాట్ అ ఫన్ డే ఇట్ ఈస్ ఫర్ ఆయిషా. ఎంత చక్కనైన రోజు. షీ వెంట్ విత్ హర్ ఫ్యామిలీ. వీల్ గో విత్ అవర్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, హాస్టల్ ఫ్రెండ్స్, isn't it, with our teachers. We can go and collect a lot of memories with like that. Okay. This is about the comprehension passage of Aisha, the picnic, about the picnic. Aisha who went to picnic and collected lot of memories, seashells, castles, pictures, food. She enjoyed it a lot. Hmm? Yeah. So now, see, మనం ఫస్ట్ బర్త్డేస్ గురించి తెలుసుకున్నాం, ఫేమస్ పర్సనాలిటీస్ గురించి తెలుసుకున్నాము, వాళ్ళ బర్త్డేస్ గురించి. అండ్ నెక్స్ట్ we learned about indoor games, outdoor games, right? We also learned now about picnic, very general questions that I've asked. So um now I'm going to conduct a test for you all. So test, just to test your memory, whether you have remembered the dates or not. Are you all ready? Yes, I hope you're all ready. Shall we start? Yes. So when was Mahatma Gandhi born? మహాత్మా గాంధీ ఎప్పుడు జన్మించారు? Who will tell me the answer? Till now you have heard the lesson, right? ఎవరు చెప్తారు? Very good. The answer is A. Good. I appreciate your answers. Yes, the answer is A. Good. You have great memory power. Where was Mahatma Gandhi born? మహాత్మా గాంధీ గారు ఎక్కడ జన్మించారు? The answer is B. Porbandar. Very good. Good, good.
I'm getting many replies. You're all attentive and listen the lesson very carefully. Today's session is wonderful. I'm so happy. When was good? When was Sardar Vallabhai Patel born? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పుడు జన్మించారు? అక్టోబర్ 2 అయితే కాదు. ఎగ్జాక్ట్లీ అక్టోబర్ 31, 1875. గుడ్. అక్టోబర్ 31, 1875. గుడ్ గుడ్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్. వేర్ వాస్ డాక్టర్ అబ్దుల్ కలాం born? Where was Dr. Abdul Kalam born? The answer is Rameshwaram. Where it is located? The answer is Rameshwaram in Tamil Nadu. Yes, good. Good, appreciate. Mm, good. Next, what is the birth date of Jawaharlal Nehru garu? Jawaharlal Nehru garu ఎప్పుడు పుట్టారు? November 14, చిల్డ్రన్స్ డే. అదేలా మర్చిపోతాం మనం, మన రోజు అది కదా చిల్డ్రన్. యా, November 14. గుడ్. ఎస్, గుడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఇండోర్ గేమ్? ఇండోర్ అంటే లోపల. ఎస్, విచ్ వన్? వాట్స్ ది ఆన్సర్? ఇండోర్ గేమ్. క్యారమ్స్. గుడ్ గుడ్. క్యారమ్స్. గుడ్. నెక్స్ట్, which one is an outdoor game? Which one is outdoor game? It is Coco. Chess is absolutely indoor. లోపలే ఆడతాం కదా. గుడ్ గుడ్. APRS, KMPL, I appreciate you for your answers. Yes. Next, eighth one. How many players are there in cricket? ఎంతమంది? Is it 12 or 11? It's 11. It's 11. Okay, next. Good. We go one to, yeah. Tadikonda Padmavati garu, yeah, your students are very active. Which team tries to score uh, runs in team? అది RUNS, runs, N is missed. ఎవరు runs? It's a batting team or bowling team? The answer is batting team. Batting team. Yes, good. Yes. Sri ZPGHS 9th B students. AB రెండు పెట్టేశారా మీరు? What is called when a player uh, is dismissed? Player is dismissed. It's called out. అంతే కదా, అవుట్ అయిపోయారు అని అంటాం కదా. యా, సింపుల్ క్వశ్చన్స్ అడిగాను. ఎస్, గుడ్. You have answered me well. So 9 out of 10 somewhere has gone wrong. Yeah, good. So we'll see the answers. 3 more minutes left. We'll see the answers and then end the session. Mm. So yes, Gandhi born October 2. Yes, Porbandar. Abdul Kalam born November 14th. Sorry, Jawaharlal Nehru was born. Yes. Which of the following is indoor game? Caroms. Outdoor game? Chess. Outdoor games is Coco actually. That's the mistake has given. Okay. How many players are in cricket team? Yeah. Which team tries to score runs in team? Batting team. Which it is called when a player is dismissed? Out. Very good. Out. So these are the general questions, ma. I appreciate you all for listening to this session very attentively and answering perfectly. Good. So నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్స్ తీసుకొచ్చి ఇలాగే చాలా యాక్టివ్గా చెప్పుకుందాం క్లాసెస్. ఓకేమా? సో ఐమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ సెషన్. Bye students, have a great evening, nice dinner. Okay, enjoy all, study well. Bye.